నరేష్, సారీ వదినా, సారీ వదినా. రేయ్ వెళ్ళు, బయటికి పోరా. సారీ వదినా, అసలు నువ్వెందుకు లోపలికొచ్చావు? సారీ వదినా. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే చూద్దామని వచ్చావా? లేదొదినా, నేను నా రూమ్లో మొబైల్ చూస్తున్నప్పుడు మీరు పిలిచినట్టు అనిపించింది, అందుకే వచ్చాను. అయితే బెడ్రూమ్ ఓపెన్గా ఉంటే వచ్చేస్తావా? బయటుండి అడిగి రావాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా? సారీ వదినా. అయ్యో, నా పరువు పోయిందే. సారీ వదినా, నన్ను క్షమించండి వదినా. ఏదో తెలియక పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించండి వదినా. నేను ఇక్కడికి కావాలని రాలేదు, మీరు పిలిచినట్టు శబ్దం విని వచ్చాను. సారీ వదినా. సారీ? నీ సారీ ఎవరికి రా కావాలి? అసలు నేను నిన్ను పిలవలేదు. నువ్వే ఇక్కడికి కావాలని వచ్చి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావు. వదినా, అలా మాట్లాడకండి వదినా. నేను మిమ్మల్ని మా అమ్మలా భావిస్తున్నాను, కానీ మీరు ఇలా మాట్లాడడం బాగోలేదు. పోరా, నువ్వు ముందే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. చేసేవన్నీ పోరబోక వేషాలు, ఏడవడం చూడు. ఏమండి, మీ తమ్ముడు ఏం పని చేశాడో తెలుసా? ఏంటి, ఏమైంది? నేను డ్రెస్ మార్చుకునేటప్పుడు వాడు లోపలికొచ్చి చూశాడండి. అవునా? నా తమ్ముడా? ఉమ్, వాడు అలాంటివాడు కాదే. మరి నేను అబద్ధం చెప్తున్నానా? వాణ్ణి పిలిచి అడగండి. నేను డ్రెస్ మార్చుకునేటప్పుడు వాడు చూశాడు. నా పరువు పోయింది. నరేష్, నరేష్, అరే నరేష్! పిలిచావా అన్నయ్య? ఏంట్రా, మీ వదిన చెప్పింది నిజమేనా? తను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు వెళ్ళావా? లేదన్నయ్య, వదిన పిలిచినట్టు శబ్దం వినిపిస్తే ఎందుకు పిలిచిందా అని చూడ్డానికి వెళ్ళాను. కానీ వదిన అక్కడ డ్రెస్ మార్చుకుంటోందని నేను అస్సలు అనుకోలేదు. లేదండి, నేను పిలవలేదు. వాడే కావాలనొచ్చి నేను డ్రెస్ మార్చుకుంటుంటే చూశాడు. అసలు నేను పిలవలేదండి. నేనెందుకు వీడిని పిలుస్తానో చెప్పండి. వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడే కావాలనొచ్చాడండి. లేదన్నయ్య, నేను అలా అనుకుని వెళ్ళలేదన్నయ్య. వదిన పిలిచిన శబ్దం వినిపిస్తే వెళ్ళాను. రేయ్, అది ఇది అంటూ మాట్లాడుకో. నువ్వు వెళ్ళావా లేదా? వెళ్ళానన్నయ్య, కానీ వదిన పిలిచిందని. చాలా ఆపరా. నువ్వు వెళ్ళావు కదా, ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళిపోరా. ఏంటన్నయ్య ఇలా చెప్తున్నారు? నేను ఎక్కడికి వెళ్ళాలన్నా? నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలీదు, కానీ ఇక్కడ మాత్రం ఉండకూడదు. వెళ్ళు. సారీ ప్రీతి, వీడిక్కడ ఉండడం మంచిది కాదని నువ్వు అప్పుడే చెప్పావు. నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు, కానీ ఈరోజు అందుకు చాలా బాధపడుతున్నాను. సారీరా. పర్లేదండి. మీరు ఉపయోగిస్తున్న నెంబర్కి రీఛార్జ్ చేయకపోవడం వల్ల తాత్కాలికంగా మీ సేవలు నిలిపివేయబడినది. వెంటనే రీఛార్జ్ చేసుకోండి. మీ నెంబర్లో స్పెషల్ ఆఫర్ తెలుసుకోవడానికి వెంటనే. అయ్యో, నా నంబర్కి రీఛార్జ్ చేయించమని ఆయనకి నిన్నే చెప్పానే, ఇంకా చేయించలేదా? హా. హలో అమ్మా. చెప్పమ్మా. అమ్మా, సక్సెస్. ఏంటి సక్సెసా? ఏమంటున్నావే? అమ్మా, వాణ్ణి పక్క ప్రణాళిక ప్రకారం బయటికి పంపించాను. అలాగా, సూపరే. చెప్పినట్టే చేసావు. అవునమ్మా. మరి నీ కూతురంటే ఏమనుకున్నావు? సరే కాని తనని ఎలా బయటికి పంపించావు చెప్పు. ఒక మంచి ఐడియా ప్లాన్ చేశాను. దానివల్ల వాణ్ణి మా ఆయన ద్వారా వాణ్ణి బయటికి పంపించేశాను. సూపరే, నా కూతురు అనిపించుకున్నావు. ఇక నుంచైనా సంతోషంగా ఉండండి.
ఏంటిది? నా ఫోన్ నుంచి ప్రీతి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. ఓ, నిన్నటితో తన రీఛార్జ్ అయిపోతుందని చెప్పింది కదా. నేనేం మర్చిపోయాను. నిన్న పని టెన్షన్లో పడి రీఛార్జ్ చేయడం మర్చిపోయాను. అందుకే నా ఫోన్తో వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది అనుకుంటాను. అవును, చాలాసేపు మాట్లాడింది. అసలు వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడిందో విందాం. తల్లి కూతుళ్ళ మధ్య ఎన్నో విషయాలుంటాయి. వాటిని వినొచ్చా లేదా? సరే, ఒకసారి విని చూద్దాం. అమ్మా, సక్సెస్. ఏంటి సక్సెసా? ఏమంటున్నావే? ఆ అబ్బాయిని మనం అనుకున్నట్టే ఇంట్లోంచి పంపించేశాను. ఇక నుంచి నేను మా ఆయన ఇంట్లో జాలీగా ఉంటాం. అలాగా? సూపరే, చెప్పినట్టే చేసావు. సరే గాని తనని ఎలా ఇంట్లో నుంచి పంపించేశావు అది ముందు చెప్పు. ఏమే? ఏంటండి? ఏంటో ఇది? మరి ఆ అబ్బాయిని ఎక్కడికైనా పంపించండి అని చెప్తే విన్నారా? అందుకే పక్కాగా ప్లాన్ వేసి ఆ అబ్బాయి మీద నింద వేశాను. ఇక ఈ జన్మకి వాడు ఇక్కడికి రాడు. నువ్వు తెలివిగా ప్లాన్ చేసి నా తమ్ముడిని ఇంటి నుంచి బయటికి గెంటేశావు. ఎందుకు ఇలా చేశావే? నువ్వు చెప్పిందంతా నిజమని నమ్మి నేను మా తమ్ముడిని తిట్టి ఇంటి నుంచి బయటికి పంపించాను. నువ్వు చెప్పిందంతా అబద్ధమని ఇప్పుడు తెలిసింది. చెప్పవే, నువ్వెందుకు ఇలా చేశావు? సారీ అండి, తెలియక చేశాను, నన్ను క్షమించండి. ఏమే, నీకు కొంచెమైనా బుద్ధుందా? నిన్ను ఏయ్, నా తమ్ముడు చాలా మంచివాడు. వాడు ఇలా చేశాడని నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. నువ్వు చెప్తే నేను నిజమని నమ్మాను. వాడి మీద నిందలు వేశావు. నేనున్నాననే కదా నా తమ్ముడు ఇక్కడికి వచ్చాడు. వాడి మీద లేనిపోని నిందలు వేసి పంపించేశావు. నీ మాట నమ్మి నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు తమ్ముడు. ఎందుకన్నయ్యా? మీ వదిన అబద్ధం చెప్పిందని నాకు ఈరోజే తెలిసింది. నువ్వు చాలా మంచివాడివి, కానీ మీ వదిన నీ మీద నిందలు వేసి నిన్ను బయటికి పంపించేలా చేసింది. మీ వదిన చెప్పిన మాటలు నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నాను. సారీ తమ్ముడు, జరిగిన దానికి నన్ను క్షమించు. నువ్వు ఇంటికి రారా, వెళ్దాం. సారీ అన్నయ్య, నేను రాలేను. నేను బయటే ఉంటాను. ఆ రోజు నిన్ను బతిమాలాను కదా, కానీ నువ్వు వదిన మాట నమ్మి నన్ను బయటికి పంపించావు. ఆ రోజు నీ మాటలు విని నేను ఎంత బాధపడ్డానో తెలుసా నీకు? నా గురించి కాస్తైనా ఆలోచించావా నువ్వు? అయినా నీ మీద నాకు అస్సలు కోపం లేదు. ఇంటికి రాగానే వదిని నీతో అలా చెప్పినందువల్ల ఏ మగాడికైనా అంత కోపం వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు పిలిచినందువల్ల మళ్ళీ నేను ఆ ఇంట్లోకి వచ్చాననుకోండి, అది నరకంలో ఉన్నట్టుంటుంది. నేను అక్కడికి వస్తే వదిన నన్ను చూసే ప్రతిసారి తను చేసిన తప్పే గుర్తుకొస్తుంది. వద్దన్నయ్య, మీరైనా ప్రశాంతంగా ఉండండి. నేను ఇక్కడ పీజీలో జాయిన్ అయ్యాను. మెల్లమెల్లగా ఆ లైఫ్ నాకు సెట్ అవుతుందన్నయ్య. అది కాదురా, నేను చెప్పేది ఏంటంటే, నన్ను క్షమించనయ్యా, ఇక బయలుదేరు. సరేరా.